అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోలీసుల వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి. వర్చువల్ ద్వారా పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు స్వయంగా పరిశీలించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం బోయకొండ గంగమ్మ. తిరుమల తర్వాత భక్తులతో కిటకిటలాడుతున్న బోయకొండ భక్తుల సౌకర్యార్థం వేగంగా అభివృద్ధి పనులు. పోలీసులు వృత్తి నైపుణ్యం పెంచుకోవడం, పోలీసు శాఖ సేవల ద్వారా ప్రజలకు చేరుకోవాలనే లక్ష్యంతో డ్యూటీ మీట్ నిర్వహించడం అభినందనీయమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో డ్యూటీ మీట్ పాల్గొన్న అన్ని జిల్లాల పోలీస్ సిబ్బంది రాష్ట్ర విభజనానంతరం మొదటిసారిగా తిరుపతిలో ఏపీ పోలీస్ డ్యూటీ మీట్. పోలీస్ శాఖ ఆలోచనలని పనితీరును మెరుగుపరిచేందుకు ఈ సమావేశం, ఈ డ్యూటీ మీటు, ఆ తర్వాత ఇగ్నైట్ అని దాని ఫాలోఅప్గా ఇంకొక కార్యక్రమం, ఈ రెండూ కూడా మామూలుగా ప్రతి ఏటా జరిగితే, ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు జరిగితే పోలీస్ శాఖలో మోర్ ఎఫిషియన్సీ పెంచడానికి, అన్ని విషయాల మీద అవగాహన పెంచుకునే దానికోసం, వాళ్ళకు కూడా కొంచెం సెన్సిటైజ్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక్కడ ఈరోజు జరిగే ఈ డ్యూటీ మీట్లో జరిగే ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వాళ్ళకున్న స్కిల్స్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తారు. వేరియస్ క్రైమ్ సీన్స్లో ఏ రకంగా డీల్ చేయబడుతుంది ఆ నేరాన్ని, ఏ రకంగా ఆ క్రైమ్ సీన్లో ఉన్న ఆధారాలను ఏ రకంగా పరిగణలోకి తీసుకొని ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతుంది అన్నది డిస్ప్లే చేస్తారు. ఇవి డిస్ప్లే చేయడమే కాకుండా ఇంకా బెటర్గా ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకునే దానికోసం ఇగ్నైట్ అనే కార్యక్రమం ద్వారా దేర్ విల్ బి డెలిబరేషన్స్, డిస్కషన్స్ ఆన్ వేరియస్ టాపిక్స్. సైబర్ క్రైమ్స్ మీద, క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ మీద, యూసేజ్ ఆఫ్ బెటర్ టెక్నాలజీస్ మీద, బెటర్ మెథడాలజీస్ మీద, బెస్ట్ ప్రాక్టీసెస్ మీద, ఇటువంటి అన్నిటి కార్యక్రమాల మీద కూడా డెలిబరేషన్స్, డిస్కషన్స్ కూడా జరుగుతాయి. అందులో భాగంగానే MOUs విత్ టాప్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా ఇంతకుముందు డీజీపీ గారు తమ మాటల్లోనే చెబుతూ IITతోనూ ఇంకా ఇటువంటి ఇతర ప్రీమియం ఇన్స్టిట్యూట్స్తో పోలీస్ శాఖకు సహాయ సహకారాలు అందించేందుకు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ మీద MOUs కూడా ఎంటర్ కూడా కావడం జరిగింది. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ, మహిళా రక్షణ, ఈ రెండు అంశాల మీదే ఈ ఏడాది ఇగ్నైట్ రోజు నుంచి 7వ తేదీ వరకు మొత్తంగా 4 రోజులు దృష్టి పెట్టబోతా ఉంది. We have been pursuing these professional standards, and towards that is this initiative and this effort today. As you are aware, sir, that police professionalism is one of those fundamental tenets of our engagement. Only unless the police is professional and professionally competent, only then can it provide the kind of services that is expected out of the police to the citizens of the state. And towards this, you have been consistently guiding us ever since you have taken charge and this government has formed. I remember the first meeting of SPs and collectors which you had conducted, in which you had laid down the guidelines that we need to be people friendly. We need to serve the masses. We need to serve the common man. And particularly we need to serve those who are weak, who are vulnerable, those who are marginalized, and those who still do not feel included. And అది కూడా ఒక చిరునవ్వుతో స్వాగతం చేయడం అని
That is something which you had told us on the very beginning, sir. And we have been ever since making attempts to transform and change ourselves, bring in this transformation with the police, within the police department towards that people-friendly, towards a more efficient, towards more transparent and accountable policing. And in that, we have used technology extensively to bring in this change and transformation, sir. And as you are also aware, sir, we are proud to say once again that during the year, we have received about 108 awards for using technology for innovation within the police department. And this innovation not only speaks about proficiency and efficiency within the police department, but more importantly, better service, better delivery of services to the citizens of the state. And that is precisely, sir, we have been aiming at. శాంతి భద్రతల పరిరక్షణలో కూడా మన పోలీసుల బాధ్యత ఎంతో ఉన్నతమైనది. మరి అన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొని విధంగా పోలీసులు తగిన విధంగా తర్ఫీదు పొందాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం శాంతి భద్రతలకు తోడు నేరాలు రకరకాలుగా వారి స్వరూపాన్ని మార్చుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మరి గతంలో ఉన్నటువంటి నేరాలకు ఇప్పుడు ఉన్నటువంటి నేరాలకు సైబర్ క్రైమ్స్ కానివ్వండి, వైట్ కలర్ క్రైమ్స్, అదేవిధంగా మనీ సర్క్యులేషన్లో ఇలా రకరకాల సమస్యలు మనకు సమాజంలో ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితుల్లో మన పోలీస్ శాఖ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలకు అనుగుణంగా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని మరి పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఈ కార్యక్రమంలో మనకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టెక్నాలజీని వినియోగించుకునే విధంగా ఈరోజు మనము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం. మరి రాష్ట్రం విభజించిన తరువాత మరి గత 6 సంవత్సరాల్లో మనం ఈ పోలీస్ డ్యూటీ మీట్ ఏర్పాటు చేసుకోకపోవడం అన్నది నిజంగా బాధ కలిగించేటువంటి విషయం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అన్నది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మరి మన పోలీసు గత సంవత్సరం నుండి చూస్తే మనకు జాతీయ స్థాయిలో 108 అవార్డులు మనం గెలుచుకోవడం అన్నది నిజంగా ఈరోజు మన పోలీసుల పనితీరును అద్దం పడుతూ జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి అలాంటి ఇంకా అత్యున్నతంగా ఇంకా ఏమేమి మనము వినియోగించుకోవచ్చు అని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. All the very best. Sir, I declare the first AP Police Duty Meet open. thank you, sir. Open. We promise that we will take part in the first 63rd AP State Police Duty Meet 2020, respecting the regulations which govern them and participate in them in the true spirit of competition for the honor of our organization and the Duty Meet 2020.
లబ్ధిదారులందరికీ ఇంటి పట్టాలు అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వైసీపీ నాయకులు రామిరెడ్డి, నాగరాజు వెల్లడించారు. నేడు మదనపల్లి రూరల్ మండలం కోళ్లబైలు గ్రామ సచివాలయంలో ఇంటి పట్టాలు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి, వీఆర్ఓ శంకర్ పాల్గొన్నారు. మదనపల్లి మండలం కోలవేలు గ్రామ పంచాయతీలో ఈరోజు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో 497 మొత్తం బెనిఫిషరీస్ అందరూ కూడా ఉన్నారు. 490 ఏంటంటే ఇది మొత్తం ఎలిజిబుల్ లిస్టు. వీళ్ళల్లో దాదాపుగా 97 ఎలిజిబుల్ లిస్టు ఉన్నటువంటి బెనిఫిషరీస్ అందరిలో ఒక సర్వే నెంబర్ పైన కోర్టు కేసు ఉంది. 668 కోర్టు కేసు ఉంది. ఆ సర్వే నెంబర్ ఒక్క సర్వే నెంబర్ తప్పించి మిగతా అందరు బెనిఫిషరీస్ కూడా ఇళ్ల పట్టాలుగా పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పటి వరకు 400+ మెంబర్స్ లబ్ధిదారులు తీసుకున్నారు పట్టాలు. ఇంకా కొంతమంది మనం మీటింగ్ పెట్టినప్పుడు కానీ ఇళ్ల పట్టాలు పంపిణీ చెప్పినా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పటికీ వాళ్ళు ఇంతవరకు రాలేదు. వాళ్ళే సపరేట్ పెట్టాము. వాళ్ళ తర్వాత వచ్చేటప్పుడు తీసుకోవచ్చు. కోలబైలు పంచాయతీలో కాలనీ పరిధిలో 450 పట్టాలు, పంచాయతీ గ్రామాల స్థాయిలో 200 పట్టాలు అప్లై చేసినాము. దాదాపు అన్నీ వచ్చాయి. కొద్దిగా కొంతమందికి మిస్ అయ్యాయి. అవి నెక్స్ట్ వీక్తో పెట్టేసి అవి ఎంఆర్ఓ లాగిన్ ఓపెన్ అయితేనే మళ్ళీ పెట్టిస్తాము. ఇంకా కొంతమందికి డౌట్లు ఉన్నాయి. మేము లాటరీలో తీసుకున్నాం, మా లాటరీ మారిపోతుందా ఇదేది ఉంది. ఎమ్మెల్యే నవాజ్ అన్న గారు ఉన్నంత వరకు అట్లా లాటరీ మిస్ అయ్యేది కానీ చెడుగా ఏదైనా చేసేకి కానీ చెప్పేకి కానీ పట్టాలు మార్చేదానికి అవకాశం ఇవ్వడు. తప్పు చేసినా శిక్షిస్తాడు. ఆయన ఉన్నంత వరకు పట్టా ఏ నెంబర్ వచ్చిందో ఖచ్చితంగా ఆ నెంబర్లో వాళ్ళు కట్టుకోవచ్చు. వాళ్ళకైతే ఇంతకుముందు అయితే ఫ్రాడ్ జరిగిందని డౌట్గా ఉంది. ఈయన ఉన్నంత వరకు అట్లా ఏం జరగవు. జరిగినాయంటే ఆ లోకల్ లీడర్స్ కూడా ఆయన ఏమి క్షమించడు. కాబట్టి మేము ముందు జాగ్రత్తగా స్ట్రిక్ట్గానే వర్క్ చేస్తున్నాము. ఎవరికైనా మిస్ అయింటే బై మిస్టేక్ వీఆర్ఓ గారిని మాట్లాడి మళ్ళీ ఇప్పిస్తాము. ఇంకా 200 ఇంట్లో అయినా ఇస్తామన్నాడు అన్న. ఖచ్చితంగా 2వ విడత ఓపెన్ అయితేనే 200 ఇంట్లో పెట్టిస్తాము. ఖచ్చితంగా ప్లేస్ మేము చూపిస్తాము. కట్టించేంత వరకు మేర బాధ్యత తీసుకొని కట్టిస్తామని అందరికీ మనం చేసుకుంటాం. కోలబైలు పంచాయతీలో 493 ఇల్లు, కోలబైలు 2లో 493, కోలబైలు 1లో వచ్చేసి 193 ఇల్లు శాంక్షన్ అయ్యాయి. తర్వాత కొన్ని వచ్చేసి మొన్న ఎంపీ గారు అండ్ ఎమ్మెల్యే గారు మీదుగా కొన్ని డిస్ట్రిబ్యూట్ పెరిగిన పట్టాలు వచ్చేసి ఈరోజు మ్యాక్సిమం డిస్ట్రిబ్యూట్ చేసేసాము. ఆ హౌసింగ్ తీసుకొచ్చి సచివాలయాల ముందు డిస్ప్లే చేయడం కూడా జరిగింది. తిరుపతి కొల్లగుంట జంక్షన్లో వ్యక్తిపై యువకుల దాడి. మద్యం మత్తులో అతి కిరాతకంగా కర్రలతో కొట్టిన వైనం. ప్రశ్నించిన వారిపై ఎదురు దాడి. తిరుపతి రౌడీయిజం పేట్రేగిపోయిందనడానికి ఈ సంఘటన నిరసనంగా నిలుస్తుందని పలువురి ఆవేదన. తమ్ముడు చాలు, నెత్తురు వచ్చేస్తుంది అది. మదనపల్లి మండలం చీకలబైలు గ్రామం బార్లపల్లి ఉన్న అతి పురాతనమైన శివాలయంను అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో గ్రామస్తులు సోమవారం సమావేశమై ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా మురళీమోహన్, గౌరవ అధ్యక్షులుగా పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా బండి అమర్నాథ్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు రంగప్ప మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. ఈరోజు సోమవారం రోజు చిగిలిబైలు గ్రామ ప్రజలందరూ కూడా వీటికి సమావేశం కావడం జరిగింది. ఎన్నో యుగాల రోజు ఆ రోజు శాస్త్రులని ఆ బ్రాహ్మణులే ఈ పునాది వేసి ఈ దేవస్థానం కట్టడం జరిగింది ఈ బెంగళూరు రోడ్డు పక్కన. అంతవరకు కూడా ఈ పురాతన దేవాలయము నిర్మాణం కోసము ఇంతవరకు పెండింగ్లోనే ఉన్నింది. ఇప్పుడు దాతలందరూ వచ్చి గ్రామానికి ఒకరొకరు వచ్చి కమిటీ వేసుకొని ఆ కమిటీ తరఫున అందరూ కూడా మా సహాయ సహకారాలు ఉంటాయి, అభివృద్ధి చేయాలా, బెంగళూరు రోడ్డు పక్కనే ఉంది, దాంట్లోనే మన చిగిలిబైలు గ్రామానికి దేవమూల ఉండాలి ఈ దేవస్థానము. దీనికి మనకు ఎంతో బాగుంటుంది. మన ఆరోగ్యాలు కానీ పంటలకు కానీ అన్ని సౌకర్యాలు కానీ బాగుంటుంది. పురాతనంగా ఉన్న దేవస్థానానికి మనము నిర్మాణము చేపట్టాలని నిర్ణయించుకొని వారి దీంతో వారి సహకారంతో డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ దేవస్థానం కూడా ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలని, అభివృద్ధి చెందుతుందని మేమందరం కృషి చేసి ఈసారి వాళ్ళ సభ్యులు కూడా ఈరోజు కమిటీ వేయడం జరిగింది. కమిటీకి కూడా ప్రభాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు, కోశాధికారి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. మిగతా అంతా కమిటీ సభ్యులు అందరూ కూడా 50 మంది 60 మంది కూడా మన గ్రామానికి 2-3 వచ్చి ఈ నిర్మాణం కోసము మన పూజారి గారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. చాలా అభివృద్ధి చేయాలని ఆయన ఆతృత పడతా ఉన్నారు. దీనికి
ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు ఇవ్వాలని తెలియజేసుకుంటున్నాను. పేకాట స్థావరంపై పోలీసులు దాడులు. నిందితులను అదుపులోకి తీసుకొని 30 కార్లు సుమారు 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నాయకులే పేకాట ఆడిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించడం సంచలనమైంది. మొబైల్స్ ఉన్నాయి, సెల్ ఫోన్స్ సో 32% దొరికారు. విచారణ చేస్తుంది. కార్ తీసుకొని ఓపెన్ చేస్తారు. అది ప్రస్తుతానికి ఏం లేదు సార్. ఉమాగారు ప్రశ్న పెట్టి 10 కోట్లు బాగా అయిపోయింది. మీడియా వాళ్ళు అందరూ బాగా ఇది చూసాం. ఏం చేస్తుందని ఇప్పుడు మీరు పర్మిషన్ ఇచ్చారనుకుంటే ఏదైనా చేసుకుంటారు. విజువల్స్ అది వస్తుంది సార్. చెప్తే విచారం చేయాలి కదా. మళ్ళీ 42 lakhs దొరికినాయండి. 42 lakhs దొరికినాయి. 28 కార్స్ 13 బైక్స్. అక్కడ జరుగుతుంది సార్. ఈ ఏరియాని ఆర్గనైజింగ్ ఎవరండి? ఆర్గనైజింగ్ ఎవరండి? విచారణ చేస్తున్నారు. ఇంకా ఎంక్వైరీ చేస్తున్నామండి. మురళి అని అతని పేరు వచ్చింది. అతను ఎంక్వైరీ చేస్తున్నారు. 42 ప్యాకెట్ 28. ఎంతకాలం జరుగుతుందండి? ఎంతకాలం జరుగుతుందంటే అప్పుడప్పుడు పెడుతున్నారని చెప్పి తెలిసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అదే లేదండి. ఆ పార్టీకి ఒక పార్టీకి శ్రీకాళహస్తిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని భారీ స్థాయిలో విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. 605 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఓ లారీని సీజ్ చేశారు. మదనపల్లి పట్టణంలో గతంలో టిట్కో గృహాల కోసం 12,500, 25,000ను చెల్లించిన లబ్ధిదారులతో మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డబ్బులు చెల్లించి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, పలుమార్లు మున్సిపల్ ఆఫీస్ సచివాలయం చుట్టూ తిరిగినా ఎవరూ స్పందించలేదని డబ్బులు చెల్లించిన లబ్ధిదారులు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి మురళి మాట్లాడుతూ డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు ప్రభుత్వం స్పందించి వెంటనే అపార్ట్మెంట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. మదనపల్లి మున్సిపాలిటీలో 12,500, 25,000 రూపాయలు కట్టినటువంటి లబ్ధిదారులకు న్యాయం చేయాలని అనేక సార్లు మదనపల్లి మున్సిపల్ కమిషనర్ దృష్టికి, మదనపల్లి సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లినా పేదల పట్ల అధికారులు ఏమాత్రం స్పందించిన పరిస్థితి లేదు. ఈ సందర్భంగా మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు ఈ 12,500, 25,000 రూపాయలు కట్టిన లబ్ధిదారులకు న్యాయం చేయాలి. అపార్ట్మెంట్ అయినా పూర్తి చేసి ఇవ్వాలి. లేదంటే అపార్ట్మెంట్ ఉండే స్థలాల్లోనే అక్కడ ఆ ప్లేసుల్లోనే ఒక వ్యక్తికి వచ్చి 2 సెంట్లు చొప్పున ఇంటి స్థలాలను కేటాయించాలని ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నా. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ లబ్ధిదారులకు న్యాయం చేయకపోతే
సిపిఐ పార్టీగా ఈ మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరినీ కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 12,500 కట్టాను సార్. మున్సిపల్ ఆఫీసులోనే కట్టిండేది. రసీదు కూడా నా దగ్గర అన్నీ ఉన్నాయి. మా కాలేజ్ ఏం చెప్పినారు, మీకు తొందరలో వస్తుంది అన్నారు. ఆ సచివాలయం అడుగు, ఈ సచివాలయం అడుగున్నారు. ఈ కోటాలో వస్తుంది, నెక్స్ట్ కోటాలో వస్తుంది. ఇప్పుడు మాకు ఈ దొరక రాలేదు సార్. మాకు 30-40 ఏళ్ళ నుంచి నేను బాడిగింటానే ఉన్నాను. దొరికితే నా కాళ్ళు కూడా నొప్పి పడుతున్నాయి. మాకేం సౌకర్యం లేకుండా మాది ఎరుకున్నాం సార్. నా పేరు కోట్లమ్మ స్ట్రీట్లో ఉన్నాను. ప్రకాశ్ నగర్లో ఉంటుంది. అక్కడ ఇల్లు వేకేట్ చేయమన్నారు. అక్కడి నుంచి ఇప్పుడు దీంట్లో కోట్లమ్మ స్ట్రీట్లో ఉన్నాను. వాళ్ళు అక్కడికి పొమ్మంటారు, ఇక్కడికి పొమ్మంటారు. ఎక్కడ తిరిగారు మేము? మాకు ఇవాళ అసలు ఏం లేదు సార్. నాకు అవసరపడుతున్నాను. మాకు 2018లో 12,500 డబ్బు కట్టి ఇంతవరకు అపార్ట్మెంట్ అనేది మాకు ఏర్పరచలేదు. దయవుంచి మాకి టిట్కో అపార్ట్మెంట్ స్థలం అపార్ట్మెంట్ అని కట్టి ఇవ్వండి, లేదా ఒక లబ్ధిదారునికి 2 సెంట్లు భూమి స్థలాలను ఇచ్చి మాకు ఇల్లు కట్టవలసిందిగా కోరుతున్నాము. 25,000 కట్టినాము. నా పేరు వసంతమ్మ. మాకు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు, స్థలము ఇవ్వలేదు. మేము బాడీలో ఉంటాము. అధికారులు ఏం చెప్తున్నారమ్మా? మాకేమి చెప్పలేదు సార్. మున్సిపల్ సచివాలయంలో పోతే వస్తాయి పోండి మీకు అంటారు. ఏం చెప్పలేదు. మీకు సెకండ్ లిస్ట్ వస్తుంది అంటారు. మా వాలంటీర్ గురువు రాడు. మా అడిగితే కూడా సమాధానం సార్. నా కొడుకు చదివించుకునే దానికి కూడా సోమరే సార్. 25,000 కట్టినా నాకేమీ న్యాయం చేయలేదు సార్. మా ఇంటిని 10 లక్షలు అప్పు చేసినాడు. నేను యావలను కట్టుకోవాలి సార్. నాకు ఇల్లు లేదు, ఏమి లేదు. బాడీ ఇంట్లో కట్టుకోలేక నేను తోటలో ఉన్నా సార్. నేను తోటకాడు ఉన్నాను. నాకేమీ లేదు సార్. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా సార్. దేవతా నగర్లో ఉంటాం. 25,000 ఇండ్లు, 25,000 డబ్బు కట్టించుకొని ఇల్లు ఇస్తామని ఒక 4 ఏళ్ల పూర్వము చెప్పినారు. అందరూ కట్టడం జరిగింది. ఒక 12 సార్లు నాకే గుర్తుంది. లబ్ధిదారుని పిలుచుకొని జిరాక్సులు కావచ్చు, ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఆఫీసుల చుట్టూ కావచ్చు తిరగడం జరిగింది. 4 ఏళ్ళైనా దానికి ఎట్లాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా జనాలు వెయిటింగ్లో పెట్టారు. ఈరోజు ఇంకో ప్రభుత్వ పార్టీ తరఫున ధర్నా చేస్తున్నారంటే సంబంధిత ప్రభుత్వ అధికారులు ఎట్లాంటి రెస్పాన్స్ ఇవ్వలేదని క్లియర్గా తెలుస్తాను. దీని గురించి నాకు తక్కువ తెలిసినప్పటికీ నేను ఆ 12 సార్లు లబ్ధిదారులు మా అక్క పిలుచుకొని పోయి తిప్పి నాకు చాలా బాగా గుర్తుంది. తెలియకపోయినా ఇప్పుడు ఇంతమంది ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు. ఒకసారి కెమెరా అటువైపు తిప్పండి సార్. ట్రాఫిక్ పోలీస్ వ్యాన్ ఉంది ఇక్కడ. ఇప్పుడే 2-3 సీజింగ్లు చూసిన. స్పాట్లో యాప్లో బుక్ చేసి ఫైన్ వేసి బండి ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళకు సెకండ్లో SMS పోతుంది. ఇంత ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ ఒక అప్లికేషన్ డిజైన్ చేసి ఒక ప్రాసెస్ పెట్టింది. సంబంధిత పోలీసు వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. గవర్నమెంట్ అనుకుంటే ఎట్లాంటి దానికైనా ఒక ప్రాసెస్ క్రియేట్ చేయగలదు, జనాల్ని కంట్రోల్ చేయగలదు, జనాల్ని హెల్ప్ చేయగలదు, జనాలు ఇబ్బంది పెట్టే జనాలను కూడా ఇబ్బంది పెట్టగలదు. సో ప్రభుత్వంలో ప్రతి అప్లికేషన్ ఉంది, ప్రతి ప్రాసెస్ ఉంది. ఇన్నేళ్ళైనా జనాలు రోడ్ల మీదకి వచ్చి ఒక ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారంటే ఒకసారి మీరు చూసినట్టు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎంత పని లేక రాలేదు. దీనికి సంబంధించిన అధికారులు ఎవరైనా ఉంటే దానికి ఇమీడియట్గా ఒక పద్ధతి కావచ్చు, ఏదన్నా ఒక ప్రపోజల్ కావచ్చు, ఒక వాగ్దానం కావచ్చు, లేకపోతే ఈ పద్ధతులు మేము ఫాలో అవుతాము, దయచేసి మీరు రోడ్ల మీదకి రావద్దండి అని ఈ రోజు లోపల వాళ్ళు చెప్పగలిగితే ప్రభుత్వ అధికారులకి వాళ్ళ మీద ప్రజలకు నమ్మకం వస్తుంది. ఆ ప్రభుత్వ అధికారులకు చెప్పించకపోతే దానికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు ఉంటారు చూసినారా, గవర్నమెంట్ రన్ చేసేవాళ్ళు, వాళ్ళకు నమ్మకం వస్తుంది. ఇది ఒక అవకాశంగా తీసుకోండి. జనాలకి న్యాయం చేయమని నేను అడగట్లేదు. మోసం చేయొద్దండి, అన్యాయం చేయొద్దండి. ఇస్తామంటే ఇస్తామని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. దీనికి ప్రాసెస్ ప్రకారం మేము చేయగలుగుతాము అని మీరు నమ్మకం కలిగించలేకపోతే అది మీ వైఫల్యానికి ఇదో ఎగ్జాంపుల్ అనుకుంటాము. ఒకవేళ దీనికి ఒక ఆన్సర్ ఇచ్చి రేపు పొద్దున్నే ప్రజలు ఇది రాకుండా ఇది ఏదైతే డబ్బులు కట్టినారో 12,500 కావచ్చు, 25,000 కావచ్చు, దీనికి ఒక నమ్మకం కలిగిస్తే ఈ ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం రన్ చేస్తుందని ప్రభుత్వాన్ని నమ్ముతాము, ప్రభుత్వ అధికారులు అదేవిధంగా నమ్ముతాము. రేపొద్దున మీరు ఏదైనా పథకాలు చేస్తే వస్తాం. కోరిన భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారు బోయకొండ గంగమ్మ శ్రీ శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ దర్శనార్థం సుదూరం నుండి భక్తులు విచ్చేస్తారు. చిత్తూరు జిల్లాలో పర్యాటక ప్రదేశాల్లో తిరుపతి, శ్రీకాళహస్తి తర్వాత అంతటి భక్తులతో విరాజిల్లుతోంది.
బోయకొండ గంగమ్మ ఆలయం మొదట చిన్న ఆలయంగా ప్రారంభమై నేడు సుప్రసిద్ధ ఆలయంగా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర భక్తులతో నిత్య పూజలు అందుకుంటోంది. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంలా అల్లాడుతోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తాకిడి రోజురోజుకు ఎక్కువ కావడంతో ప్రముఖ పర్యటన కేంద్రంగా వాసికెక్కింది. ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో పూర్తిగా రావడంతో పర్యాటకులను ఆకర్షించడానికి అధికారులు పలు రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆలయ కార్యనిర్వహణాధికారి పి చంద్రమౌళి మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో చిత్తూరు జిల్లాలో తిరుపతి తరువాత దివ్య క్షేత్రంగా వెలుగొందుతుందని అభిలాషించారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శక్తి స్వరూపునిగా వెలిసిన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా దేవస్థాన నిధులతో కొండ కింద యాత్రికుల సౌకర్యార్థం 200 గదుల షాపింగ్ కాంప్లెక్స్ను నిర్మిస్తున్నాము. ఇది దాదాపు 90% పని పూర్తయి త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్నది. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం భక్తులు విడిది చేసి అక్కడే వంట వండుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి నిమిత్తం పొంగల్ సీట్లు కూడా నిర్మిస్తున్నాము. సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పొంగల్ సీట్ల నిర్మాణం కూడా దాదాపు పూర్తయ్యే స్థితిలో ఉన్నది. అదేవిధంగా కొండ కింద షాపింగ్ కాంప్లెక్స్ వద్ద సీసీ రోడ్డు నిర్మాణం కూడా జరుగుతుంది. అది త్వరలో అది మొదలవుతుంది. ఇవన్నీ కాకుండా దేవస్థానం వద్ద ఉన్న ఆవులు గోవుల నిమిత్తము 40 లక్షల రూపాయల వ్యయంతో ఒక గోశాల నిర్మాణం కూడా తలపెట్టాము. అది త్వరలో ఇది కూడా మొదలవుతుంది. బహుశా ఈ మాఘమాసంలో అది స్టార్ట్ చేసి 3-4 నెలల్లో అది పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. ఈ గోశాల పూర్తయిన తర్వాత దేవస్థానం వద్ద ఉండే గోవులకు సంపూర్ణ రక్షణగా ఉంటుంది. అదేవిధంగా భక్తులు కూడా ఎవరైనా ఆ గోవులను దర్శించుకొని వాటిని పూజ చేయడానికి కూడా ఏర్పాట్లు మేము చేస్తున్నాము. ఇవన్నీ ఒకటైతే గౌరవనీయులు పంచాయతీరాజ్ మినిస్టర్ గారి సహకారంతో ఈ కొండపైకి డబుల్ రోడ్డు వేస్తున్నాము. కొండ కింద ఆర్చిగేట్ నుండి కొండపైన ఆఫీస్ రూమ్ వరకు కూడా సిమెంట్ రోడ్డు విత్ డబుల్ రోడ్ మధ్యలో డివైడరు ఫుట్పాత్తో కలిపి చాలా అద్భుతంగా నిర్మాణం జరుగుతుంది. అది త్వరలోనే ఆ వర్క్ కూడా పూర్తయిపోయి భక్తులకు సౌకర్యం కల్పించే విధంగా మేము చర్యలు చేపడుతున్నాము. ఇంతేకాకుండా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారి నిధులతో దేవస్థానం వద్ద భక్తుల సౌకర్యార్థం, ముఖ్యంగా మహిళా భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతున్నది. ఈ టాయిలెట్లు దాదాపు 20 టాయిలెట్ దాకా వాళ్ళు నిర్మిస్తున్నారు. దాదాపు రాబోయే 2 నెలల్లో ఈ టాయిలెట్ నిర్మాణం పూర్తి అయిపోయి భక్తులకు అందుబాటులో చేయడానికి మేము చర్యలు చేపడుతున్నాము. ఇవన్నీ కాకుండా భక్తుల సౌకర్యార్థం ఈ తాగునీరు ఎప్పటికీ అందుబాటులో ఉండే విధంగా 40,000 లీటర్ల GLSR ట్యాంక్ కూడా దేవస్థాన ప్రాంగణంలో ఇటీవల కాలంలో నిర్మించాము. అది త్వరలో వాటిని కూడా ఓపెన్ చేసి భక్తులకు అందుబాటులో చేయనున్నాము. ఇవన్నీ కాకుండా ఇవన్నీ జరుగుతున్న వర్క్స్. ఇవి కాకుండా రాబోయే కాలంలో అనేక అభివృద్ధి పనులు కూడా మేము శ్రీకారం చుట్టాము. దీనిలో భాగంగా కొండ కింద యాత్రికుల సౌకర్యార్థం దాతల సహకారంతో పూర్తిగా దాతలు ఇచ్చే అమౌంట్తోనే భక్తుల సౌకర్యార్థం చౌల్ట్రీస్ అంటే వసతి గృహాలు, తర్వాత సత్రాలు నిర్మిస్తున్నాము. 19 రూపాయల ఒక సత్రాల కాంప్లెక్స్ ఒకటి ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాము. అది త్వరలోనే అది కూడా ప్లాన్స్ ఎస్టిమేట్లు అన్నీ హెడ్ ఆఫీస్ నుంచి అప్పులు తెచ్చుకొని స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాం మేము. దీంతో పాటుగా దేవస్థాన ప్రాంగణంలో ఇంతవరకు సరైన కోనేరు లేకపోవడం వల్ల ఆ దిశగా అడుగులు వేసి పుష్కర నిర్మాణానికి కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇందులో భాగంగా 75 లక్షల రూపాయల వ్యయంతో అధునాతనంగా చాలా అద్భుతమైన పనితనంతో వచ్చే విధంగా ఒక పుష్కరిణి నిర్మాణం కూడా ఆల్రెడీ ప్లాన్ ఎస్టిమేట్ పూర్తయ్యాయి. త్వరలోనే టెండర్స్ బుక్ చేసి అది కూడా పూర్తి చేస్తామని కూడా మేము భక్తులందరికీ తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా ఈ బోయకొండ దేవస్థానంలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటే నెమ్మదిగా చేసుకుంటూ అది త్వరలోనే మన బోయకొండ దేవస్థానానికి కొత్త రూపు సంతరించుకొని అభివృద్ధి పథంలో దూసుకెళ్ళేదానికి మా వంతు చర్యలు చాలా చేపడుతున్నాము. దీనికి భక్తులందరూ కూడా సహకరించవలసిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాను. అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
Thank you.